ప్రకృతి అంటే ఎవరు? స్త్రీ, పురుషుడు. ఈ ప్రకృతి పురుషుల కలయికే భార్యాభర్తలు. మీరు బయటకు వెళ్ళి మీరు రాణించండి, నేను ఇంట్లో రాణిస్తాను అని ఇద్దరు అనుకున్నటువంటి విధానం మన పెళ్లి తంతులో కనిపిస్తుంది. ఆ ఒప్పందాల్లోనే ఉంటుంది. ఇద్దరం బయటికి వెళ్ళిపోదాం, ఇద్దరం బయట ఉద్యోగాలు చేద్దాం అనుకున్నప్పుడు ఏమవుతుంది? స్త్రీకి ఉండేటటువంటి హార్మోన్స్ వేరు, పురుషుడికి ఉండే హార్మోన్స్ వేరు. తిరగకుండా ఉండలేని స్థితి పురుషుడిది, తిరిగితే ఉండలేని స్థితి స్త్రీది. ఆ విధంగా భగవంతుడు పెట్టాడు మనకి. అలాంటప్పుడు దాని విరుద్ధంగా వెళ్ళి బయటికి ఇద్దరు వెళుతున్నప్పుడు రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవటం అనేది ఇబ్బంది అవుతుందిగా. ఇంట బయట రెండు నెగ్గుకు రావాలి అంటే స్త్రీకి తట్టుకోలేని పరిస్థితి వస్తుంది. బయట ఆఫీసులో ఉండే విధానాలు వేరు, అక్కడ ఉన్న ప్రవృత్తులు వేరు, వ్యక్తులు వేరు, స్వభావాలు వేరు. మళ్ళీ ఇంటికి వచ్చేసరికి ఇంట్లో పిల్లల స్వభావాలు, భర్త ఇవన్నీ రకరకాలు, అన్ని విభిన్నమైనటువంటి స్వభావాలే కదమ్మా. వీటన్నింటినీ కూడా నెట్టుకు రావడం అనేటటువంటిది అంత ఈజీ ఏం కాదు. అందుకని నిజంగానే తను సుఖంగా ఉండాలి అంటే గృహలక్ష్మికి మించినటువంటి గొప్ప పని మరొకటి లేదని నా ఉద్దేశం.